సారుగా పనిచేసినటువంటి మహాదేవ్ గారు మా మిత్రుడు. గత దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్గా చేశా. ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు నాకు బాగా పరిచయం. మన రమణమూర్తి గారు విప్లవకారుడైనటువంటి జర్నలిస్ట్ ఆయన. వారు మరి చాలా అద్భుతంగా ప్రసంగించినటువంటి మన అప్పారావు గారు, ఆయనే నన్ను రోజు మీరు రావాలని చెప్తే నేను వచ్చింది ఆయన వల్లనే వచ్చా. సో మీరు ఇంతమంది వస్తారని నేనేం అనుకోలే, చాలా బాగా వచ్చారు. ఇది రావటానికి కారణం వేరే వాళ్ళైతే డబ్బులు ఇచ్చుకుని తెచ్చుకోవాలి, ఇక్కడ సమస్య ఉంది కాబట్టి మీ కడుపులు రగులుతున్నాయి కాబట్టి మీరు అందరూ వచ్చారు. సో ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఈరోజు కలవటానికి. అట్లనే మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి అభివందనాలు తెలియజేస్తూ ఒక మాట చెప్తున్న, రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయానికి మీ ఇక్కడే కాదు, ఇక్కడ రైతులకే కాదు అన్యాయం జరిగేది. మీరు చూడండి, పోలవరం కింద ఆదివాసీ రైతుల యొక్క లక్షల ఎకరాలు భూములు మునిగిపోతున్నాయి. వాళ్ళకిచ్చేటువంటి పరిహారం ఎకరానికి 10 లక్షలే. అదే పోలవరం ప్రాజెక్టు కింద రేపు నీళ్లు వచ్చినప్పుడు, ఇరిగేట్ అయినప్పుడు 10 లక్షల ఎకరాల భూములకి మరి నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క కోటి రూపాయల విలువ అవుతుంది. కోటి కావచ్చు, 10 కోట్లు కూడా కావచ్చు. మరి ఇంకో పక్క అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 1250 గజాలు ఇస్తున్నారు. అక్కడ ఎకరం 30 లక్షలు 20 లక్షలు ఉంటే ఈరోజు వాళ్ళకు వచ్చేటువంటి పరిహారం 10 నుంచి 12 కోట్ల వరకు ఉంటుంది ఎకరానికి. అంటే ఏంటి చూడండి, అక్కడ ఆదివాసీ రైతులకి వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఊరు వాడ మొత్తం మునిగిపోతుంటే వాళ్ళకి ఇచ్చేది 10 లక్షల పరిహారం. అది మొత్తం ఇచ్చేది చచ్చేది కూడా తక్కువే. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 64 గ్రామాల ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఈ వీళ్ళు ఇచ్చినటువంటి 22,000 ఎకరాలకి ఇచ్చే పరిహారం ఏంటని చెప్పండి అని దొరుకుతున్నా. అంటే అమరావతిలో రైతులకి 10-12 కోట్ల రూపాయల పరిహారం ఇస్తే, ఆదివాసీ రైతులకి 10 లక్షల పరిహారం ఇస్తే అసలు ఇక్కడ ఏం పరిహారం ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. మనం గమనించాలా, ఆదివాసీ రైతులంటే ఆదివాసీలు, ఎస్టీలు ఎవరు పట్టించుకుంటారండి? ఎస్టీలు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎస్టీ సోదరులు ఉన్నారా? ఎస్సీ సోదరులు ఉన్నారా? బీసీ సోదరులు ఉన్నారా? ఇక్కడ అందరూ బీసీ. అందుకే నాసిగా ఉంది పాలన. ఇది బీసీల కోసం జరిగే పాలన కాదు. ఇది అమరావతి రైతులు ఏ కులాలండి? కమ్మారెడ్డి కులాల వాళ్ళు. అందుకనే వాళ్ళకి కోట్ల రూపాయల పరిహారం వస్తుంది. వాళ్ళ భూముల్ని తీసుకుని కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నారు. వాళ్ళంటే వణుకు, భయం పాలకులకి. ఎందుకు? ఈ ప్రభుత్వాలు వాళ్ళవి, బీసీల ప్రభుత్వాలు కావు. ఇక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ అయినప్పటికీ, అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అతని హవా చల్లదు. అతను బిక్కుమంటూ బతకాలా ఈ నియోజకవర్గంలో. మీ దగ్గరకు వచ్చాడా పల్లా శ్రీనివాస్ యాదవ్? మిమ్మల్ని కలిశాడా? ఓట్ల కోసం అయితే వస్తాడా? రాడా? మళ్ళీ రాగలడా ఈ నియోజకవర్గంలోకి? మీ మొహాలు చూడగలడా? మరి భరత్ ఎంపీ కుర్రాడు, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తాడు. గీతం యూనివర్సిటీ కొత్తగా భూమి దొరుకుతుంది, దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటానికి చాలా బిజీగా ఉన్నాడు. కానీ మీకు ఓట్లు అడగడానికి వచ్చాడా? భరత్కు ఓట్లేశారు కదా, గెలిపించారు కదా. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ రోజున భరత్ ఏం చేస్తున్నాడు ఈ ప్రజల కోసం? అంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక ఎంపీని పంపారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ అధ్యక్షుడినే చేశారు. అయినా కానీ మీ డిమాండ్స్ నెరవేర్ల కారణం ఏంటి? ఆదివాసీల బతుకులు అట్లా ఎత్తుకున్నాయి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మనవి కావు. ఈ ప్రభుత్వాలు 2 పాలక కులాల ప్రభుత్వాలు. ఈరోజు చంద్రబాబు వెళ్తున్నాడు, అంతకుముందు జగన్ వెళ్ళాడు.
జగన్ ఎందుకు ఆపలా? మీరు ఆలోచించండి. సెయిల్ ఆధ్వర్యంలో 5 స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5లో 4 ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, అవునా కాదా? కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలా? ఎందుకని ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు జరిగే ముందు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరిగే ముందు ప్రజలు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేస్తారని చెప్పి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. కర్ణాటకలో అంతే, మిగిలిన రాష్ట్రాల్లో అంతే. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు నిర్ణయం వెనక్కి తీసుకోవాలా. అదే జగన్ హయాంలో ఎలక్షన్లు వచ్చినాయి. జగన్ హామీ ఇచ్చాడు, నేనున్నా, డోంట్ వరీ, మీరు దీన్నేమి ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ నేను వస్తున్నా అది ఏందేదో డైలాగ్ ఉంది. వై నాట్ 175 అనుకున్నాడు. అందుకనే వచ్చాక దీన్ని అమ్మేయచ్చు ఈ స్టీల్ ప్లాంట్ ని అదానికి, మనమే కదా ముఖ్యమంత్రి అనుకున్నాడు. అనుకుని కిమ్ అనుకున్నా ఉన్నాడు. ఆ రోజున కనుక మోడీకి చెప్పినట్టయితే లేదు మీరు ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేయండి, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎలా అయితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేశారో అదే విధంగా క్యాన్సిల్ చేయండి అంటే మోడీ చేసేవాడు. ఈ రోజు కూడా చంద్రబాబు అడిగితే, పవన్ కళ్యాణ్ అడిగితే మోడీ చేయడా? నాకు చెప్పండి. ఈ ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమారస్వామి, నితీష్ కుమార్ వాళ్ళ సపోర్టుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు తలుచుకుంటే ఇది ఇవాళ గంటలో ఆర్డర్ వస్తుంది. ఆయన తలుచుకుంటాడా? మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనం ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకు ఈ మోసాలు జరుగుతున్నాయి? మన ఓట్లను దండుకుని వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కులాధిపత్యమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు సీఎం, బాబు కాకపోతే జగన్ కాకపోతే బాబు. ఇప్పటికే ఆ నేరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. జగన్ బాబు పని అయిపోయింది, జగన్ వచ్చేస్తున్నాడు, అవునా కాదా అనుకుంటున్నారా లేదా? దానిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం కూడా వాళ్ళ ఆటలో భాగమైపోయాం. మనం ఒకవైపు కొంతమంది జగన్ వైపు ఉంటున్నారు, కొంతమంది బాబు వైపు ఉంటున్నారు. మనకెందుకండి ఈ పార్టీలు? మనకు అన్యాయం చేసే పార్టీల గురించి ఏంటండి మనం మాట్లాడేది? ఇది అర్థం చేసుకోవాలా. అదానీ అనే అతను పర్మనెంట్ సీఎంలో మారుతా ఉంటారు. ఇది ఒకటి గమనించండి. అదానీ కృష్ణపట్నం పోర్ట్ జగన్ హయాంలో తీసుకున్నాడు. జగన్ హయాంలోనే గంగవరం పోర్ట్ తీసుకున్నాడు. గంగవరం పోర్ట్ నుంచి దారి విశాఖ స్టీల్ ప్లాంట్కి వేసుకుంటున్నాడు అదానీ. ఇదే అదానీ ఏం కావాలంటే అటు బాబు అయినా, ఇటు జగన్ అయినా, అటు మోడీ అయినా చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి అదానీల ప్రభుత్వం, బాబులు జగన్ల ప్రభుత్వం కాదు. వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. ఒక్కొక్క డీల్లో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మనకు తెలుసు అదానీ గురించి. మరి ఎక్కడైతే అమెరికాలోనే ఒక ఆరోపణ వచ్చింది, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి 1750 కోట్లు ఇచ్చారని. మరి 1750 కోట్లు ఆ రోజు నాయకులకు ముట్టిందంటే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మితే ఎంత ముట్టుందో చెప్పండి. ఎంత ముట్టుంది? ఎన్ని వేల కోట్లు ముట్టు ఈ స్టీల్ ప్లాంట్ విలువ. మన వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చాలా పద్ధతిగా చెప్పారు. ఆయన 3 లక్షల కోట్లని. 3 లక్షలు కాదండి, ఇది 5 లక్షల కోట్లు. రేపు అదానీ తీసుకోగానే 10 లక్షల కోట్ల విలువైన ప్లాంట్. ఈరోజు అదానీ ఆస్తి 12 లక్షల కోట్లు అయితే మన విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకుంటే ఇంకొక 10 లక్షల కోట్లు పెరుగుతుంది. వాళ్ళకి ఇంత డబ్బు ఇక్కడ వస్తుంది, మన గురించి పట్టించుకోరు. అందుకనే మనం ముందు అవగాహనతో పోవాలా. మనం ఏదో చెప్పుకుంటా తిరుక్కుంటే ఎవడో చేస్తాడనుకుంటే ఎవడో చేయడు. మనం పోరాట పదాన్ని ఎంచుకోవాలా. మన నిరసన కార్యక్రమాలు తెలియజేయాలా. నిరసన తెలియజేయటానికి మనకు ఒక పద్ధతి, ఒక రూపురేఖ ఉండాలా. రూపురేఖలు లేకుండా మనం ఎవరో అర్థంగా. అందుకే నేను చెప్తున్నా, పెరియార్ మార్గంలో నడుద్దాం. పెరియార్ ఒకటే చెప్పాడు, నల్ల బ్యాడ్జీల ఉద్యమం చేపట్టాడు బ్రిటిష్ కాలంలోనే, బ్రిటిష్ పోలీసులకు వ్యతిరేకంగా.
ఆ రోజున పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. చేస్తే అట్లా కాదని చెప్పి నల్ల బ్యాడ్జీలు కాదు నల్ల చొక్కాల ఉద్యమం మొదలుపెట్టాడు. ఎప్పుడు 1945లోనే పెరియార్, ఆయన వయసు అప్పుడు 65 సంవత్సరాలు. ఆ ఉద్యమం ఫలితమే ఈ రోజున బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ ఊపందుకుంది. కాబట్టి తమిళనాడులో ఈ రోజున బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం, ఎస్టీల ప్రభుత్వం, ముస్లింల ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ వేరే కులాల ప్రభుత్వాలు నడవవు. జయలలిత బ్రాహ్మణ ముఖ్యమంత్రి అయినా బీసీల మాట వినాల్సిందే. అందువలనే అక్కడ శాలం ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటాన్ని రద్దు చేశారు తమిళనాడులో. ఈ దృష్టితో మనం ఒక నల్ల చుక్కాల ఉద్యమం మొదలు పెట్టండి. నేను అందుకే నల్ల చొక్కా వేసా. ఈ ప్రభుత్వాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ముస్లింలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా నేను నల్ల చొక్కాల ఉద్యమం స్టార్ట్ చేశా. నల్ల చొక్కాలేయండి, ఆడవాళ్ళు నల్ల చొక్కాలు వేస్తే, నల్ల చీరలు వేస్తే బాగుండదు అనుకుంటే నల్లటిది వస్త్రం ఏదైనా షాల్ లాంటిది కప్పుకోండి. ఈ నిరసన మీరు తెలియజేయండి. ఊరు వాడలా, ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇచ్చేయండి. దీనికి పోలీస్ పర్మిషన్స్ అక్కర్లా, మిమ్మల్ని ఎవరు పట్టుకోరు. భయపడాల్సిన అవసరం లేదు. నల్ల చొక్కాల ఉద్యమం ద్వారా మనం ముందుకెళ్దాం. మనకున్నటువంటి ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో దాన్ని నిలదీద్దాం. నిలదీయటానికి మీరేం చేయక్కర్లా, రోడ్డు మీదకి రావక్కర్లా, ధర్నాలు చేయక్కర్లా. నల్ల చొక్కాల ఉద్యమం ద్వారా దీన్ని నిరసన తెలియజేద్దాం. ప్రతి ఆఫీసులో, ప్రతి చోట, ప్రతి స్టీల్ ప్లాంట్లో కూడా మనం ఇది చేయాలా. ఇంకొక మాట, ఎట్లా అయితే అమరావతిలో రైతులకి ఎకరానికి 1250 గజాలు ఇచ్చారో మనకు కూడా ఇక్కడ అలాగే ఇమ్మందాం. ఖాళీగా ల్యాండ్ చాలా ఉంది. ఇందాక శోభనాద్రీశ్వరరావు గారు చెప్పినట్టు భూమి కోసం మనం ఫైట్ చేద్దాం. ఆ ఫైట్ చేసే వరకు నేను మీతో ఉంటా. ఈ 64 గ్రామాలలో నేను కూడా మీ అప్పారావు గారితో, మీ నాయకులతో నేను కూడా తిరుగుతానని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అప్పారావు గారికి, వారి మిత్రులకి, పరంధామయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై పులే.